మీ శివాని. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను అనమాట. ఒక రియల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. సో టాపిక్లోకి వెళ్ళిపోతాము. సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఓకే, సో స్టోరీలోకి స్టార్ట్ చేద్దాము. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక ఆడపిల్ల కథ. మీరు టైటిల్ చూసే ఉంటారు కదా, ఒక ఆడపిల్ల కథ. అనగనగా ఒక ఊర్లో ఒక అమ్మ నాన్న ఉంటారు. వాళ్ళకు కొంచెం ఓల్డేజ్ అనమాట, అంటే కొంచెం ముసలితనం ఉంటుంది. వాళ్ళకు ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. ఆ అమ్మాయికి పెళ్లి చేసే వయసు వచ్చింది. ఇంకా వెనక ముందంటూ ఎవరూ లేరు, అమ్మాయి ఒక్కతే ఉంది. సరే, ఆ అమ్మాయికి ఏం చెప్పిందంటే, నాన్న నేను చదువుకుంటాను, నాకు పెళ్ళి వద్దు అని చెప్పి తను చెప్పింది. కానీ వీళ్ళు ఏమన్నారంటే, మాకు వయసు అయిపోతుంది, మేము ఇంకా ఉండే కొద్దీ చనిపోతామేమో, మళ్ళీ తర్వాత నీకు ఎవరు దిక్కు అనేసి వాళ్ళు పెళ్లి చేయడం జరుగుతుంది. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా కూడా సరే అనేసి చేసుకుంటుంది. ఆ అమ్మాయి చేసుకున్న తర్వాత కొంతకాలానికి ఆ పర్సన్, అంటే వాళ్ళ భర్త ఎలాంటి వాడో, తనకి తాగుడు అలవాటు ఉంది, తిరుగుడు అలవాటు ఉంది, పిచ్చి పిచ్చిగా తిరుగుతాడు, ఎట్లా అంటే కొంచెం ఇదిగా ఉంటాడు. అట్లా అంతా అమ్మాయికి తెలిసిపోయిందనమాట. కొంతకాలం తర్వాత ఆ విషయం వచ్చేసి ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పింది. అప్పుడు ఆ తల్లిదండ్రులు బాధపడుతూ ఏమన్నారంటే, ఏం చేయలేమమ్మా, నీకు ఒక చోటుకి ఇచ్చిన తర్వాత అక్కడే నీ సావు కానీ బ్రతుకు కానీ అనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఏంటి నా జీవితం ఇలా అయింది, నా రాత ఇట్లా అయింది అని చెప్పి ఆ తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు అనమాట. సరేలే అనేసి అలాగే చేస్తూ ఉంటుంది. అలాగే తన దగ్గర ఉండి కాపురం చేసుకుంటూ తన సంసారం చేసుకుంటూ ఉంటుందన్నమాట. కొంతకాలం తర్వాత ఇద్దరు పిల్లలు పుడతారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు కొంచెం ఒక 5 years 6 years అట్లా అవుతారు. అయిన తర్వాత తను ఇంకా ఈ మూర్ఖుడు, అంటే వాళ్ళ భర్త పెట్టే టార్చర్కి తట్టుకోలేక తను ఒకరోజు సూసైడ్ చేసుకుందామనేసి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళ బాబు వచ్చేసి ఇంట్లో ఉరి వేసుకుంటుంటే వాళ్ళ బాబు వచ్చేసి కాళ్ళు పట్టుకుంటాడు అమ్మ అనేసి. అప్పుడు తను వదిలేసి ఆ బాబుని చూసి కిందికి వస్తుంది. అప్పుడు ఏంటి, నేను ఇంత పిచ్చి పని చేశాను, నేను వెళ్ళిపోతే నా పిల్లలని ఎవరు చూసుకుంటారు, నా పిల్లలకి ఎవరు దిక్కు అనేసి తను ఆలోచించి ఏడ్చుకుంటుంది. అప్పుడు నేను ఇట్లాంటి పని ఎప్పుడు కూడా చేయకూడదు అనేసి తను అనుకుంటుందన్నమాట. చాలా హ్యాపీ కదా ఆ మాట వింటే, అలా అనుకుంటుంది. ఇంకా కొద్దికాలం తర్వాత సరే మారతాడులే, ఎలాగోలా చెప్దాంలే చూద్దాంలే అన్నట్టున్నా కూడా సేమ్ అలాగే ఉన్నాడు. ఎలాంటి మార్పు అనేది కనిపించట్లేదు. ఒకరోజు ఏమనుకుందంటే, నేను పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయి బ్రతుకుదాము, విని వదిలేసి ఎట్లయినా ఉండని అనేసి తను అనుకునింది. కానీ తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఉండే రకం అయితే కాదు. ఎందుకంటే ఈమె పోషిస్తూ ఉంది కదా, ఇంకా తను ఎందుకు వెళ్తాడు చెప్పండి. అట్లా వెళ్ళలేదన్నమాట. సరేలే అనేసి అట్లానే సాగిపోతూ ఉంది కాపురము. కాబట్టి దీన్ని బట్టి ఒక విషయం అయితే అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే, తొందరపడి వాళ్ళన్నారో వీళ్ళన్నారో ఏజ్ అయిపోతుందనేసి తొందరగా అయితే పెళ్ళిళ్ళు చేసుకోవద్దండి. కొంచెం వెనక ముందు ఆలోచించి అడుగేయండి. ఎందుకంటే పెళ్ళి అంటే 100 ఏళ్ళ జీవితం. మీరు 18 ఏళ్ళు మీ దగ్గర ఉంటే, తల్లిదండ్రుల దగ్గర ఉంటే, మిగిలిన సమయం అంతా ఎక్కడ ఉండాలి అని అంటే భర్త దగ్గర ఉండాలి. కాబట్టి కొంచెం ఆలోచించి అడుగు వేయండి. ఇలా జీవితాల్ని నాశనం చేయొద్దండి. ఆడపిల్లలకి ఇష్టం లేకపోయినా వాళ్ళని ఎలాగోలా దొబ్బాలి, ఎలాగోలా చెయ్యాలి, నేను కూడా పెళ్లి చేసినానని చెప్పి నిరూపించుకునేటట్టు మీరైతే చేయొద్దండి. ఇదొక్కటి నా విన్నపం. వాళ్ళ జీవితాలు వాళ్ళ బలి తీసుకునేలాగా చేయొద్దండి. వాళ్ళ జీవితాలు మధ్యలోనే ఆగిపోయేటట్టు మాత్రం చేయొద్దండి. కొంచెం ఆలోచించండి. మీరు కూడా అన్నీ చూసి వచ్చింటారు కదా తల్లిదండ్రులు అయిన తర్వాత. కాబట్టి వాళ్ళ కోసం కొంచెం ఆలోచించి అడుగు వేయండి. పక్కన వాళ్ళు అంటున్నారు, పక్కన వాళ్ళకి అయిపోతున్నాయి, మన పిల్లకి కావట్లేదు, ఇలాంటివంతా పక్కన పెట్టండి. దేవుడు తెలిస్తే అదేదో అంటారు కదా, కక్కొచ్చిన కళ్యాణం వచ్చిన ఆగదని చెప్పి. మనకి టైం అనేది వచ్చినప్పుడు మనం ఎంత ఆగమన్నా కూడా అది ఆగదు కదా. సో కొంచెం తొందరపడి ఆలోచించొద్దు. ఆలోచించి అడుగేయండి. వాళ్ళ జీవితాలలో వెలుగు నింపండి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అదే అన్నమాట. చాలామంది యూజ్ అయింది అనుకుంటున్నా. మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా ఇది షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది వింటారు, వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.